ఇక్కడ ఎంతమంది చూశారో ఎంతమంది చూడలేదో నాకు తెలియదు. నేను నా చిన్నతనంలో మా నాన్నగారితో పాటు షూటింగ్కి వెళ్ళి వారిని చూడడం ఇప్పటికీ నాకు గుర్తుంది, ఆయన ఎలా ఉంటారు అని చెప్పి. అటువంటి కొద్ది అదృష్టవంతుల్లో నేను ఒకడిని. అటువంటి మహానుభావుడి అవార్డుని ఇవాళ నాకు అత్యంత సన్నిహితుడైన సుకుమార్కి అందజేయగలగడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. సుకుమార్ గురించి 2 మాటలే చెప్తాను. సుకుమార్ గారు అనడం ఇబ్బంది నాకు, ఎందుకంటే సుకుమార్ని కొడుకులే చూస్తాను, కానీ సభా మర్యాద. మాకు ఫ్యామిలీ మెంబర్ అంటే అనుకోకుండా మా హాల్లో కనపడతా ఉంటాడు, ఏ సుకుమార్ అని నేను భుజం మీద తట్టి వెళ్ళిపోతూ ఉంటాను. మా అబ్బాయి అతను చాలా సన్నిహితమైన, చాలా ముఖ్యమైన స్నేహితులు. వాళ్ళు 10 రోజులకో 15 రోజులకో ఒకసారి కలుసుకోకపోతే ఉండలేరు. అటువంటి గంగోత్రిలో అతనికి మంచి పేరే వచ్చింది, కానీ అతని ఇండివిజువల్గా టాలెంట్ బయటికి తీసుకురాగలిగిన శక్తి ఆర్యాలో అది ఎంత మీకందరికీ గుర్తొస్తుంది. ఆర్య అనేది ఎటువంటి చిత్రమో అటువంటి చిత్రంతో బన్నీని ఎక్కడికో తారాపాదానికి తీసుకెళ్ళిన సుకుమార్కి నేను ఎప్పుడు చెప్పానో లేదో ఇప్పుడు సభాముఖంగానే కృతజ్ఞత చెప్తున్నాను. బన్నీకి అంత స్టార్డమ్ రావడానికి ప్రప్రదమైన కారణం అతను. అక్కడి నుంచి బన్నీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. కనుక అది కాకుండా అతని వ్యక్తిత్వం గురించి చెప్పాలి. అతను ఇంతకాలంగా నాకు తెలుసు, అతను 10% కూడా నాకు అర్థం కాలేదని చెప్పగలను. ఇందులో చాలామందికి కూడా అంతే. ఎందుకంటే పేరు ప్రఖ్యాతులు, డబ్బు, గ్లామరు ఇవేవి అతనికి పట్టవు, ఇష్టం ఉండదు. అతనికి అంటవు ఏంటో అర్థం కాదు. గ్లామర్ అంటదు, డబ్బు గురించి అతను పట్టుదల ఉండదు. డబ్బు సంపాదించడం కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో కానీ దేని మీద అతనికి ఒక చాలా క్రియేటివిటీలో చాలామంది ద ఒరిజినల్ థింకర్ అంటే నాకు అసలు అర్థమయ్యేది కాదు. అతన్ని చూసిన తర్వాత కొంత అర్థమైంది, ఈజ్ ద ఒరిజినల్ థింకర్. మేము విచిత్రంగా అంటే నేను చాలా పంచుకోవాలని ఉంది, కానీ ఇక్కడ సమయభావం ఉంది. నేను స్క్రిప్ట్లో కూర్చున్నప్పుడు సుకుమార్ ఈ సీను ఆగండి అని ఆల్టర్నేటివ్ చెప్పడానికి ఒక మనిషికి 10, 15, 20 seconds, 1 minute, 2 minutes, 3 minutes అయినా కూడా ఆల్టర్నేటివ్ రాదు. ఆగండి అని ఒక ఆల్టర్నేటివ్ చెప్తాడనమాట. ఆల్టర్నేటివ్ చెప్పిన తర్వాత ఇది కూడా బాగానే ఉంది కానీ ఆగండి అని ఒకటి చెప్తాడు. అక్కడే చెప్తాడు. అతను ముందు ఆలోచించుకున్నది కాదు, అది నాకు బాగా అర్థమవుతుంది. నాకు ఆశ్చర్యం అనమాట, ఆల్టర్నేటివ్స్ ఇంత క్విక్గా ఇంత ఇదిగా ఎలా చెప్తాడా అని చెప్పి. అటువంటి మీకు అందరికీ తెలుసో లేదో అండి ఒక చిన్న విషయం. ఒక ఫేమస్ అమెరికన్ కంపెనీ అతన్ని స్క్రిప్ట్ చేసి ఇవ్వమని చెప్పి అడిగింది, స్క్రిప్ట్ చేసి ఇస్తున్నాడు అతను. అది ఇంకా బయటికి రాలేదు, అందువల్ల నేను వివరాలు చెప్పలేకపోతున్నాను. సో అంతటి తారాస్థాయికి ఎదిగిన అతను నా కొడుకు లాంటి వాడు. అతనికి ఈ పురస్కారం జరగడం, అది అందులో నేను భాగంగా ఉండడం నిజంగా ఆనందిస్తున్నాను. ఇటువంటి ఫంక్షన్కి కెవి రెడ్డి గారి మీద ఉన్న గౌరవము, కొండలరావు గారి మీద ఉన్న గౌరవము, అతని సినిమాలు చూశారు, రోసయ్య గారు వచ్చి ఇది అందజేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆయన వచ్చి ఇది చేయడం అనేది. అందరికీ నమస్కారం.